తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతుందా? లేదా బీజేపీ తెలుగుదేశం పొత్తు కోసం ఆరాటపడుతుందా అంటే, తెలుగుదేశమే బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతుంది. ఎందుకు? బీజేపీకి ఉన్న ఓటు శాతం తెలుగుదేశాన్ని గెలిపిస్తుందనా? కానే కాదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దాని ఓటు శాతం ఏది ట్రాన్స్ఫర్ అయిందో ఆ శాతం ఓట్లు ముస్లిం ఓట్లు పోతాయి. కానీ తెలుగుదేశం ఎందుకు బీజేపీకి పొత్తు కోసం ఆరాటపడుతుంది? రేపు ఎన్నికలు జరగబోయేటప్పుడు జగన్ చేతుల్లోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది. కేంద్రంలో బీజేపీ సహకారం లేకపోతే ఇక్కడ చాలా సమస్యలు ఎదురవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి ఏదైనా సహకారం పొందాలన్నా, లేదా ఇక్కడ ఏదైనా సమస్య ఎదురైతే కేంద్ర దళాలను పిలిపించాలన్నా బీజేపీ అండ ఉండటం చాలా అవసరం. అదొక కారణం. మరొక కారణం ఏంటంటే, ధనవంతులైన అభ్యర్థులు బాగా డబ్బు పెట్టేసి ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూసే ఎన్ఆర్ఐలు కానీ ఇతరతర కానీ వ్యక్తులు కానీ ఏ రకమైన ఒక ప్రభుత్వాలు అండ లేకుండా వచ్చేసి నిలబడి డబ్బంతా పెట్టేసి చిన్న చిన్న విషయాలు ఇరుక్కుపోవటం, లేదా రేపు వాళ్ళ మీద ఐటీ కేసులు ఇంకేదైనా కేసులు చాలా ఈజీగా పెట్టేసేస్తే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడతారు. కనుక ఏదో ఒక బలం అండగా ఉండాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం. గతంలో ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న నాయకుల యొక్క అండని అలాగే తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఒక హైప్ ని క్రియేట్ చేసుకోగలిగారు. ఇప్పుడు అలాంటి హైప్ క్రియేట్ కావాలంటే బీజేపీ అండ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే, క్షేత్రస్థాయిలో పనిచేయగలిగిన కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. దానివల్ల కూడా తెలుగుదేశానికి కొంత లాభం ఉంటుంది. ఈ రకమైన లాభాల కోసం తెలుగుదేశం బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతుంది. కానీ తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం బీజేపీ తెలుగుదేశం పొత్తు కోసం ఆరాటపడుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్.